వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో మడిమ నొప్పితో బాధపడుతూ బౌలింగ్ చేసిన భారత్ బౌలర్ మహమ్మద్ షమి మెగా టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన అత్యధిక వికెట్ల వీరుడుగా సత్తా చాటాడు. సొంత గడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ లో భారత్ జట్టు ఫైనల్ వరకు చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ఈ టోర్నీ ముగిసిన తర్వాత మళ్లీ షమి ఇంతవరకు మైదానంలో మడిమ నొప్పి తీవ్రం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఈ రైట్ హ్యాండ్ పేసర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. అందరికీ హలో, నేను క్రమక్రమంగా కోలుకుంటున్నాను. నా సర్జరీ జరిగి 15 రోజులవుతుంది. ఇటీవల ఈ సర్జరీ సమయంలో వేసిన కుట్లు విప్పారు. కోలుకునే ప్రయాణంలో తదుపరి దశకు చేరుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని షమి తన ఫోటోలను పంచుకున్నాడు. ఇందుకు బదులిస్తూ ఓ నెటిజన్ వరల్డ్ కప్ సమయంలో నొప్పిని భరిస్తూ షమీపై 100% ఎఫెక్ట్ పెట్టావు. కానీ ఓ ఆటగాడు ఉన్నాడు, గాయపడకపోయినా గాయపడినట్టు నమ్మించి ఐపీఎల్ కోసం మాత్రం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు అని పేర్కొన్నాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించినట్లు ఈ పోస్ట్ షమి లై కొట్టడంతో నెట్టింట వైరల్ గా మారింది. కాగా 2023 సమయంలో బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన పాండే ఆ తరువాత టీమిండియాకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 2024కు మాత్రం అతడు అందుబాటులో ఉంటున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ను వీడిన పాండే ముంబై గూటికి కెప్టెన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ప్రాతినిధ్యం వహిస్తూ షమి ఈ సీజన్ మొత్తం దూరంగా ఉండనున్నాడు.